నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. మల్లారెడ్డి ఈ పేరంటే తెలియని వాళ్ళు ఉండరు. పూలమ్మిన పాలమ్మిన కష్టపడ్డ మంత్రి అయినా కాలేజీ పెట్టినా అంటూ పంచ డైలాగులతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన గులాబీ నేత సక్సెస్ అయినా కష్టపడ్డా. ఇప్పుడు ఈయనకి కాంగ్రెస్ పార్టీ ఉచ్చు బిగిస్తుంది. ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయన విచ్చలవిడిగా ల్యాండ్ కబ్జాలు చేస్తాడు అనే బ్యాడ్ నేమ్ను కూడా సంపాదించుకున్నాడు. అయినప్పటికీ ఆయన చేసే కామెడీతో మీడియాలో సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆయన ట్రెండింగ్ లో ఉండేవారు. అలాంటి మల్లారెడ్డి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందినా కూడా మల్లారెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన దగ్గర నుంచి ఆయనకు రాజకీయంగా వ్యక్తిగతంగా కష్టాలు మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మల్లారెడ్డి అప్పట్లో విసిరిన ఛాలెంజ్లు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. బీఆర్ఎస్ ఓటమి చెందడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి టార్గెట్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ లో చేరాలని ముందుగా భావించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రాజకీయంగాను వ్యక్తిగతంగాను వైరం ఉండటంతో మల్లారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇక దాంతో ప్రస్తుతం సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలని భావించినా అక్కడ అదే పరిస్థితి ఎదురవుతుంది. అయితే మల్లారెడ్డి మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ మీద కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ను చేర్చుకోవడానికి ప్రతి పార్టీ కూడా వెనుకడుగు వేస్తుందనే చెప్పాలి. ఇక ఈ క్రమంలో ఆయన రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలోచనలో పడ్డ మల్లారెడ్డి టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో టీడీపీలో ఎంపీగా గెలిచిన అనుభవం ఉండటం, చంద్రబాబుతో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉండటంతో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్లో చేరానని మల్లారెడ్డి భావిస్తున్నారట. ఏ పార్టీ ఆయన్ని చేర్చుకోవడానికి ఇష్టపడకపోవడంతో తాను రాజకీయంగా ప్రస్థానం ప్రారంభించిన టీడీపీలోనే చేరాలనే నిర్ణయానికి మల్లారెడ్డి వచ్చారట. దీని ద్వారా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఒకేసారి షాక్ ఇవ్వచ్చని మల్లారెడ్డి అంచనా వేస్తున్నారట. ఇక తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ టీడీపీని లీడ్ చేసేవారు లేకపోవడం తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలో తీసుకువెళ్తే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం దక్కుతుందని, రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేయదని, ప్రస్తుతం ఏపీలో బీజేపీ టీడీపీ మిత్రపక్షాలకు ఉండటంతో తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ పనిచేస్తుందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరితేనే తనకు అన్ని విధాలా కలిసి వస్తుందనే లెక్కల్లో మల్లారెడ్డి ఉన్నారట. చూడాలి మరి మల్లారెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుందనేది.